Hello everyone, welcome to English Mango Telugu channel Spoken English class. Today we are going to future continuous tense. మీరు ఎప్పుడైనా జనరల్గా మాట్లాడుకునేటప్పుడు నేను పలానా పని రేపు చేస్తూ ఉంటాను, రేపు మేము ఊరు వెళ్తూ ఉంటాము, సో ఇలా ఫ్యూచర్లో ఒక పని చేస్తూ ఉంటామని చెప్పడానికి ఈరోజు టాపిక్ అనేది మనకి చాలా అవసరం. అదే మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇంగ్లీష్ అనేది ఒక రోజులో రాదు. ప్రతిరోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తే సమ్ డేస్ తర్వాత ఇంగ్లీష్ అనేది ఫ్లూయెన్సీ అనేది పెరుగుతుందన్నమాట. తాబేలు కుందేలు స్టోరీలో తాబేలు స్లోగా ప్రయాణించినా సరే కుందేల్ని దాటుకుని రన్నింగ్ రేస్లో గెలిచిందంటే కారణం తాబేలు యొక్క కన్సిస్టెన్సీ వల్లనే. సో వేగం కంటే కూడా మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మన ఇంగ్లీష్ కూడా రోజుకి ఎక్కువసేపు నేర్చేసుకోవాలనే టార్గెట్ పెట్టుకోకుండా రోజుకి కొంచెం సేపు, ఒక 20 నిమిషాల, ఒక హాఫ్ అన్ అవరా లేదా 15 నిమిషాల టైం పెట్టుకుని ప్రతిరోజు కంటిన్యూగా నిరంతరం మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది రాబోయే రోజుల్లో మరింత ఫ్లూయెంట్గా నీకు రావడం అనేది జరుగుతుంది. సో ఇక మన టాపిక్ వచ్చేసినట్లయితే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పవలసి వచ్చిన సందర్భంలో మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, కంటిన్యూస్ అంటే నిరంతరంగా జరగటం. సో ఇందులోనే పేరు ఉంది మనకి, ఇందులోనే మీనింగ్ అనేది ఉంది మనకి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని నిరంతరంగా జరగడాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాము. క్లియర్? దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాము. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్. ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ వెర్బ్, అంటే వెర్బ్ 1 కూడా అనొచ్చు, వెర్బ్ 1 ప్లస్ ఇన్ఫార్మ్. సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇన్ఫార్మ్. ఇదే మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్, I will be running tomorrow. I will be running tomorrow. I will be running tomorrow అంటే దీని అర్థం ఏంటి? నేను రేపు పరిగెడుతూ ఉంటాను. ఐ విల్ బి రన్నింగ్ టుమారో, నేను రేపు పరిగెడుతూ ఉంటాను. సో రేపు అనేది ఫ్యూచర్, పరిగెడుతూ రేపు జరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ విల్ బి వెర్బ్ 1 కింగ్ ఫార్మ్. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే సబ్జెక్ట్ విల్ బి ప్లస్ verb 1 plus inform. Clear all of you? Another example, he will be going Hyderabad. He will be going Hyderabad అంటే దీని అర్థం ఏంటి? He will be going Hyderabad. Hyderabad tomorrow.
హీ విల్ బి గోయింగ్ హైదరాబాద్ టుమారో. అంటే దాని అర్థం అతడు రేపు హైదరాబాద్ వెళ్తూ ఉంటాడు. సెకండ్ ఎగ్జాంపుల్, హీ విల్ బి గోయింగ్ హైదరాబాద్ టుమారో. అంటే అతడు రేపు హైదరాబాద్ వెళ్తూ ఉంటాడు. థర్డ్ ఎగ్జాంపుల్, దే విల్ బి ప్లేయింగ్ కబడ్డీ టుమారో. దే విల్ బి ప్లేయింగ్ కబడ్డీ టుమారో అంటే అర్థం ఏంటి? వారు రేపు కబడ్డీ ఆడుతూ ఉంటారు. దే విల్ బి ప్లేయింగ్ కబడ్డీ టుమారో. వారు రేపు కబడ్డీ ఆడుతూ ఉంటారు. సో ఇందులో మనకి రేపు ఆడుతూ ఉంటారు. సో కాబట్టి ఇది మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ వెర్బ్ 1 కి ఇంగ్ ఫామ్ యాడింగ్. ఇప్పుడు కొన్ని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి కొన్ని చూద్దాము. అందులో ఫస్ట్ వన్, I will be learning English tomorrow. I will be learning English tomorrow. I will be learning English tomorrow అంటే అర్థం ఏంటి? నేను రేపు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను. ఐ విల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ టుమారో. నేను రేపు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను. ఐ విల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ టుమారో. నేను రేపు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను. సెకండ్ ఎగ్జాంపుల్, she will be cooking biryani. She will be cooking biryani on Sunday. She will be cooking biryani on Sunday అర్థం ఏంటి? ఆమె ఆదివారం బిర్యానీ వండబోతుంది. సో షీ విల్ బి కుకింగ్ బిర్యానీ ఆన్ సండే అంటే దాని అర్థం ఏంటి? ఆమె వచ్చే ఆదివారం బిర్యానీ వండబోతుంది. సో సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ వెర్బ్ 1 కి ఇంగ్ ఫామ్. అనదర్ ఎగ్జాంపుల్, we will be watching movie on Sunday. We will be watching movie on Sunday. మేము ఆదివారం సినిమా చూస్తూ ఉంటాము. ఇక్కడ సారీ, ఇందాక రాంగ్ చెప్పాను నేను. షీ విల్ బి కుకింగ్ బిర్యానీ ఆన్ సండే అంటే ఆమె ఆదివారం బిర్యానీ వండుతూ ఉంటుంది. వండబోతుంది కాదు, వండుతూ ఉంటుంది.
క్లియర్? అంటే ఫ్యూచర్లో ఒక పని మనం చేస్తూ ఉంటామని చెప్పడం కోసం మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడడం జరుగుతుంది. సో దాని స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ విల్ బి ప్లస్ వెర్బ్ వన్కి ఇంగ్ ఫామ్. క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్, ఐ విల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ at 8 p.m. I will be speaking English at 8 p.m. నేను రాత్రి 8 గంటలకు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను. I will be speaking English at 8 p.m. అంటే నేను రాత్రి 8 గంటలకు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను. I will be speaking English at 8 p.m. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అంటే ఒక పని భవిష్యత్తులో జరుగుతూ ఉంటుందని చెప్పడం కోసం మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాము. దాని స్ట్రక్చర్ ఏంటని చెప్పుకున్నాము. సబ్జెక్టు విల్ బి ప్లస్ వెర్బ్ వన్కి ఇంగ్ ఫామ్. క్లియర్? ఇప్పుడు నేను కొన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో కొన్ని వాక్యాలు ఇస్తాను నేను. మీరు అవి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లోకి అవి మార్చి నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఇందులో నేను క్విజ్ కొన్ని ఇచ్చాను. ఫస్ట్ ఇది ఐ ఆమ్ డాన్సింగ్, నేను డాన్స్ చేస్తున్నాను, ప్రస్తుతం జరుగుతుంది. సెకండ్, ఐ ఆమ్ ఈటింగ్ బిర్యానీ, నేను బిర్యానీ తింటూ ఉన్నాను. నెక్స్ట్, హీ ఈజ్ రీడింగ్, అతడు చదువుతూ ఉన్నాడు. షీ స్పీకింగ్, ఆమె మాట్లాడుతూ ఉంది. ఇవి మీరు సో ఇవేంటివి? ప్రెజెంట్ కంటిన్యూస్. మీరు ఎందులోకి మార్చాలి? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఈ టాపిక్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మరలా ఒకసారి చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా అర్థం అవడం అనేది జరుగుతుంది. సో డైలీ 10 minutes ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఫ్యూచర్లో కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. సో ఇఫ్ దిస్ వీడియో హెల్ప్ యూ, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. మరి ఒక కొత్త టాపిక్తో నేను మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.